మంగళతండకు చెందిన ధరావత్ రామదాస్ అనే వ్యక్తి నిన్న రాత్రి ఈ రోజు ఉదయం 4 గంటలకి తన అల్లుడైన రాజేష్ ఎలక్ట్రిక్ షాక్ ఉపయోగించి తన భార్యని చంపినాడని, అదేవిధంగా చూసిన తనపై కూడా అదే రాడ్లతో ఎలక్ట్రిక్ షాక్ ఇవ్వబోగా గట్టిగా అరవగా ఇంతలో వాళ్ళ రాజేష్ వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి ఆ ప్లగ్లు బీకారని, అదేవిధంగా అడ్డు వచ్చిన తన వదిన అయిన అంజలిని మరియు తన భార్య అయిన జ్యోతి అలియాస్ లక్ష్మిని కత్తితో గాయపరిచాడని దరఖాస్తు ఇవ్వడం జరిగినది. దానిపైన మర్డర్ కేసు మరియు అటెంప్ట్ టు మర్డర్ కేసు రిజిస్టర్ చేయడం జరిగినది. ఇప్పుడు మహబాద్ ఆసుపత్రిలో రామదాస్ చికిత్స పొందుతున్నాడు మరియు వాళ్ళ భార్యకి ఇక్కడ కౌశల్యకి పంచనామా చేసి పోస్ట్మార్టం చేయడం జరుగుతున్నది. దీనిపై ప్రాథమిక విచారణ అనంతరం చట్టరీత్యా చర్యలు తీసుకోబడి ఆస్తి తగాదా విషయంలో గొడవలు జరిగినట్టు ప్రాథమిక విచారణలో తెలుస్తుంది. పూర్తి విచారణ తర్వాత మిగతా విషయాలు చెప్తాం. ప్రాథమిక విచారణ బట్టి వాళ్ళ అత్తని మామని వాళ్ళ అన్నయ్యకి పెళ్లి చేశారనే దురుద్దేశంతో వాళ్ళ అత్తని మామని ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చి చంపాలని అనుకున్నాడు.